ఇరాన్, అమెరికా దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తూ ఉన్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు బంగారం, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సామాన్యులకు ఇది ఊరటనిచ్చే పరిణామం అని చెప్పొచ్చు. బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. బులియన్ మార్కెట్లో నెలకొన్న ఈ మార్పులు కొనుగోలుదారుల ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. జూలై 8న బులియన్ మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. జూలై 7తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 77 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు గ్రాముకు రూ. 14,449 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రామ్స్కు రూ. 13,245గా నమోదైంది. గత కొన్ని వారాలుగా ధరలు పెరగడంతో సతమతమైన కొనుగోలుదారులకు ఈ తగ్గుదల కొంత ఉపశమనాన్ని ఇస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయమని మార్కెట్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. వెండి ధరల పరిస్థితిని చూస్తే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 5,000 తగ్గింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2,45,000 వద్ద కొనసాగుతోంది. గ్రాము వెండి ధర రూ. 245 దగ్గర నిలకడగా ఉంది. వెండి రేట్లు అకస్మాత్తుగా భారీగా తగ్గడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వెండి ఆభరణాల తయారీదారులు, ఇన్వెస్టర్లు ఇప్పుడు మళ్లీ మార్కెట్ వైపు చూస్తున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న గందరగోళం ఇన్వెస్టర్లలో భయాందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వల్ల షేర్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అందుకే ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ మార్కెట్ ధరల్లో కనిపిస్తున్న ఈ మార్పులు సామాన్య ప్రజలకు మాత్రం వరంగా మారాయి. బంగారం నిల్వలు పెంచుకోవాలని చూసే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో బంగారం, వెండి దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ధరలు మరింత తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా అన్నది కూడా చూడాలి. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై బులియన్ ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో ఆభరణాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా ధరలు తగ్గడంతో అమ్మకాలు జోరందుకుంటాయని ఆశిస్తూ ఉన్నారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు తొలగుకుంటే ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం పసిడి ప్రియులకు, వెండి వ్యాపారులకు ఇది మంచి వార్త అని చెప్పుకోవాలి. ధరల తగ్గుదల కొనసాగుతుందో లేదో అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో ధరలను ఒకసారి సరిచూసుకోవడం ఎప్పుడూ ఉత్తమం. మొత్తానికి ఈ వారం బులియన్ మార్కెట్ సామాన్యులకు అనుకూలంగా మారిందని చెప్పుకోవాలి. పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం, వెండి కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.